ఎన్నికలకు పరిశీలకుడిగా రిటైర్డ్ అధికారి దీపక్ మిశ్రాను వేయడమేంటని ప్రశ్నించారు పేర్ని నాని. ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలతోనే ఆయన కూటమికి అనుకూలంగా ప్రవర్తించారని ఆరోపించారు. అసలు ఎన్నికల లాంటి మహాక్రతువుకు రిటైర్డ్ ఉద్యోగిని నియమించడమేంటన్నారు పేర్ని నాని. ఆయన ఎవరికి జవాబుదారీ కాదని, అలాంటప్పుడు ఎలా నియమిస్తారని, అంతేకాదు ఆయన ఎస్పీలు డిఎస్పీలకు ఫోన్లు చేసి బెదిరించినట్లు ఆరోపణలున్నాయన్నారు పేర్ని నాని. చంపుతున్నారని ఎస్పీకి ఫోన్ చేసినా కూడా మేము చర్య తీసుకుంటామని ఎవడో చెప్తే ఒక్క పోలీసు వచ్చిన వాళ్ళు లేడు. ఏమైపోయారు ఈ పోలీసులు అందరూ కూడా? ఎక్కడున్నారు అంటే ఉద్దేశపూర్వకంగా ఒక దీపక్ మిశ్రా అనేటువంటి రిటైర్డ్ ఆఫీసర్ని, ఎన్నికలకు ఎవడన్నా అబ్జర్వర్గా రిటైర్డ్ ఆఫీసర్ని ఎవరిని వేస్తా అండి? అకౌంటబిలిటీ ఏముంటుంది? వాడికి బాధ్యత ఏముంటుంది? ఎవరికి అతను ఆన్సర్ చెప్పేటువంటి పరిస్థితి ఉంది? అయ్యా మమ్మల్ని కొడుతున్నారు, చంపుతున్నారని ఎస్పీకి ఫోన్ చేసినా కూడా మేము చర్య తీసుకుంటామని ఎవడో చెప్తే ఒక్క పోలీసు వచ్చిన వాళ్ళు లేడు. ఏమైపోయారు ఈ పోలీసులు అందరూ కూడా? ఎక్కడున్నారు అంటే ఉద్దేశపూర్వకంగా ఒక దీపక్ మిశ్రా అనేటువంటి రిటైర్డ్ ఆఫీసర్ని, ఎన్నికలకు ఎవడన్నా అబ్జర్వర్గా రిటైర్డ్ ఆఫీసర్ని ఎవరిని వేస్తా అండి? అకౌంటబిలిటీ ఏముంటుంది? వాడికి బాధ్యత ఏముంటుంది? ఎవరికి అతను